స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేన్ని లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచరని నేను అడుగుతున్నాను. మరి గొప్ప దేవుడు, ఆయన సన్నిధికి ఎవరు వెళ్ళినా సరే మరి బలపరచబడతాం, దీవించబడతాం, ఆదరించబడతాం, కనికరించబడతాం. మరి ఆయన ఏ ఒక్కరిని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్న వారిని విడిచిపెట్టని దేవుడు ఆయనే. నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము. ఆమేన్. దేవునికి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మరి భక్తుడి విధంగా ప్రార్థన ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభు అని మరి ప్రాధేయపడుతున్నాడు. మరి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒకవేళ ప్రాధేయపడగలిగితే మరి ఆయన కృపతో మనం ఎంతున్నా ఆయన కృప లేకపోతే మనం బ్రతకం. ఆయన కృప చేత మనం తృప్తిపరచబడ్డామనుకోండి, మన దినములన్నీ కూడా మరి ఉత్సాహంగా ఉంటాయట, సంతోషంగా ఉంటాయట. అంతకన్నా భాగ్యం ఒక మనిషికి అవసరం అంటారా? మరి ప్రతి ఒక్కరూ మరి ఎందుకో తెలియదు కానీ మరి ప్రత్యేకమైన రీతిలో దినం ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. ఏమిటంటే ఆయన కృపతో నింపబడితే చాలు, మన బ్రతుకు దినములన్నీ మరి ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం కనుక మరి ఈ కృపతో ఎప్పుడు నింపబడతామంటే ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని నువ్వు ఘనపరిచినప్పుడు నేను మరి తృప్తిపరచబడతాం, దీవించబడతాం, ఉత్సాహంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మీరు గడపాలి, ఉదయాన్నే ఆయన స్తుతించాలి, ప్రార్థించాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రెండు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలయ. ఎంతమంది ప్రజలు నా తండ్రి నీ కృప కోసం ఎదురు చూస్తున్నారో ఉదయం నా ప్రభు ప్రతి ఒక్కరిని నీ కృపతో నీ సన్నిధిలో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. తద్వారా ప్రభు మా యొక్క దినములన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉంటాయని వాగ్దానం ఇస్తున్నావు కనుక ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అనేక రకాల అవసరతలు మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని చెప్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను, కృపించమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భఫలాన్ని బిడ్డ గర్భఫలాలు, ఉద్యోగాలని బిడ్డలకు ఉద్యోగాలు, చదువుకుంచిన బిడ్డలకు తోడేయడమని మా చావుకులు సంఘాలు ఉన్నాయి ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన అధికారులు మొదలుకొని మంత్రులు, ప్రధానులు అందరినీ కూడా కనికరించి కాపాడమని, కృప చూపించమని. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కదా. నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా? అయితే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బడ్జెట్ మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.